నువ్వు ఇలా వణుకుతున్నావు? ఎందుకురా నువ్వు ఇలా భయపడుతున్నావు? మన ఫ్రెండ్షిప్ ఇవాల్టిదా నిన్నటిదా ఏంటి? తుమ్మారు, ఏయ్ తుమ్మారు, టచింగ్స్ తీసుకొని రారా. మీరు ఆశపడొద్దు, నేను మీకు ఇవ్వనులే. మాకే సరిపోకుండా ఉన్నావు. నువ్వు ఈ ఊర్లోనే కదా ఉన్నావు. జరిగేదంతా నీకు తెలుసుగా. అందువల్ల నన్ను క్షమించు. ఏంటన్నా? టచింగ్స్ తీసుకురారా. సంచిలో బంకమట్టు ఉంది, కావాలా? అది నీ బాబుకు తీసుకెళ్ళివరా. ఎప్పటికైనా మా నాన్న విగ్రహం చేసి పెడతానని చెప్పావు. దానికి సరైన మనిషి దొరకాలి కదా. మోడల్ లేకుండా ఎలారా శిల్పాన్ని చేయడం? ఇందులో ఏదో ఒక విగ్రహం ఖచ్చితంగా నిన్ను చంపేస్తుంది. అంతలా హింసించవు పాపం వీటిని. అది సర్లే గాని, నువ్వెందుకు నా మెడోనాన్ని చూస్తుంటే అదోలా ఉన్నావు? చాలా రోజులుగా నేను చూస్తూనే ఉన్నాను. అలా నన్ను అనుమానించొద్దు. దీన్ని నా సొంత చెల్లెల్లాగా చూసుకుంటున్నాను. ఓహో, నిన్ననయ్యా. యెహోవాకి పరిశుద్ధాత్మకి నా స్తోత్రం. స్తోత్రం అంతా నువ్వే ఉంచుకో. నీకు 150 సార్లు చెప్పుంటాను కదా, ఇది యేసుక్రీస్తు, ఆయన బొమ్మే కావాలి అని. నీకు అన్నిసార్లు చెప్పినా ఏం చేశావు? ఏమైంది ఫాదర్? ఏమైందని అడుగుతున్నావు? రైట్ వచ్చి చూడు. అదిగో నువ్వే చూడు. ప్రభువుని కామెడీ పీస్ చేసి పెట్టావు. ప్రభు ఇలా పళ్ళికలించుకుంటూ నవ్వుతూ కనిపిస్తారా ఏంటి? ప్రార్థన చేయడానికి వచ్చిన వాళ్ళని చూసి మీకంతా పనిపాటు లేదా, ఎందుకు ఇక్కడికి వచ్చి కూర్చున్నారని కామెడీగా వాళ్ళని చూసి నవ్వుతున్నట్టు లేదు నువ్వు చేసిన శిల. చర్చి మనుషులు విగ్రహం చూడడానికి వచ్చినప్పుడు నువ్వు ఎస్కేప్ అయిపోయావు కదా. ఇంతవరకు యేసులాగా చేసిన బొమ్మల్లాగా కాకుండా వేరేలా ఉంటుంది కదా అని ఇలా చేశాను నేను. ఆయనకి ఒక చేంజ్ కావాలి కదా ఫాదర్. ఒక చేంజ్ ని ఎవరు మాత్రం ఇష్టపడరు చెప్పండి? చేంజ్ కావాలంటే ఈ శిలని నువ్వే ఉంచుకొని ఆదివారం ప్రార్థనకి ముందు మేము నీకిచ్చిన డబ్బుని మాకు తిరిగి ఇవ్వకపోతే ఊరులో నుండి గ్రామంలో నుండి కొందరు రౌడీ పిల్లలు ఇక్కడికి వచ్చి దిగుతారు. వచ్చి నిలుచున్నారంటే ప్రభువు మోసిన దానికన్నా పెద్ద సిలువని ఊరు చుట్టూరా నువ్వు మొయ్యాల్సి ఉంటుంది. జాగ్రత్త. రండి రండి, వచ్చి విగ్రహం పెట్టండి. అన్నా, వాళ్ళు చెప్పింది కరెక్టే. యేసుక్రీస్తు కొంచెం నవ్వుతున్నట్టే ఉన్నాడు. సెకండ్ హ్యాండ్ శిల్పం కొనడానికి చర్చి వాళ్ళు ఎవరైనా వస్తారు, వాళ్ళకి ఇచ్చేద్దాంలే. అప్పటి వరకు ఆయన ఇక్కడే ఉండనిలే. ఇది ఏ ప్రదేశం? మళ్ళీ గాగుల్టాకొచ్చానా ఏంటి? ఇదే ఆ దేవుడికి సొంతమైన చోటు, గాడ్స్ ఓన్ కంట్రీ. బాగుంది. నేను అనుకున్నది ఏంటంటే దేవుడికి అన్ని చోట్ల ఉన్నాడని. ఈ ప్రదేశాన్ని దేవుడికి వదిలేసి మిగతాదంతా కొల్లగొట్టుకుపోయారనా మీరనేది? మేము ఎప్పుడూ అంతే. ఏదైతే జరగకూడదని ఆ దేవుడు అనుకుంటాడో అవన్నీ జరిగే చోటే మేము ఆ దేవుడి సొంత చోటు అంటాం. ఆంధ్ర. ఈ ఊరు గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఎప్పుడు గొప్పగానే చెప్పుకోవాలి. మీరెవరు? మీరేనా మార్పాప? మీరు గాంధీజీ గురించి విన్నారా? ఆయనెవరు? ఆయన కూడా మీలాంటి వారేనండి. ఇక్కడ ఇండియాలో మేము అతన్ని మహాత్మా అని పిలుస్తాం, మహాత్మా గాంధీ. ఓ, నేను ఆయన శిష్యుల్లో ఒక్కడినండి. చెంపకచేరిలో పరమేశ్వరన్ పెళ్ళాయి. 2 సంవత్సరాల క్రితం నాకు 100 ఏళ్లు దాటాయి కాబట్టి ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కలిసి ఏకమై నా శిల్పం ఒకటి చెక్కి ఇక్కడ పెట్టారు. అప్పటినుంచి ఒక జైల్లో ఉన్నట్టుగానే నేను ఇక్కడ బతుకుతున్నాను. మీరు రావడం మంచిదైంది, నాకు ఒక తోడు దొరికింది. విగ్రహం చేశారంతేగా, మిమ్మల్ని ఎవరు సిలువ మీదకి ఎక్కించలేదుగా. ఇది కూడా దాదాపు సిలువలో ఎక్కిస్తున్నట్టే. ఈ దేశంలో వేల కొద్దీ గాంధీగారి శిల్పాలున్నాయి. కాకి కక్కలేనని పారేయడానికి, ప్రేమికులు దాని కింద కూర్చుని ప్రేమను పంచుకోవడానికి, సమూహ ద్రోహులకి వాళ్ళ పనులు చేసుకోవడానికి. పాపం మా మహాత్మా
ఎంతో కాలంగా ఎండలోనూ వర్షంలోనూ వాళ్ళ కోసం నిలబడ్డారు. ఇక మీ విషయం కూడా దాదాపు అలాంటిది. అది అలా ఉంచండి. విగ్రహంగా మారాలంటే మహానుభావుడవ్వాలగా. మీరెప్పుడు మహానుభావుడయ్యారు? నా గురించి చెప్పడానికి ముందు మీరు ఈ ఊరు గురించి తెలుసుకోవాలి. ఇదే కోక్రాంగరా. ఇది కోక్రాంగరా పంచాయతీ ఆఫీస్. చాలా కాలంగా నేనే ఈ పంచాయతీ ఆఫీసులో ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈ చైర్లో ఎన్ని ఏళ్ళుగా ఇక్కడ కూర్చోబెట్టి ఆ చైర్ని నువ్వు లాగేద్దాం అనుకుంటున్నావా? అది కుదరదు. నేను బ్రతికినంత కాలం ఈ కుర్చీని నా దగ్గర నుంచి ఎవ్వరూ లాగలేరు. నేనే బడ్జెట్ అనౌన్స్ చేస్తాను. కావాలంటే చూసుకో. ఇప్పుడు ఈయనే ఈ పంచాయతీ ప్రెసిడెంట్, నా అల్లుడు సోమన్ తమ్ముడు. అవును, ఇతనేం చేస్తున్నాడు? ఇది ఏమన్నా పండగ? ఇలాంటి సంప్రదాయాలు ఈ ఊళ్ళో ఇంకా చాలా ఉన్నాయి. నన్ను తొయ్యక, నువ్వు చదవయ్యా, చదువు. 2014 2015 పంచాయతీ కార్యదర్శిని మార్చేస్తున్నాం. ఇదే ఈ ఉత్తర్వు. అయిపోయింది, బడ్జెట్ అనౌన్స్మెంట్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? చలనగరంలో జూ మ్యూజియం ఉన్నట్టు ఇంకో చోటు కూడా ఉంది. దాని పేరే సెక్రటేరియట్. ఇది అక్కడి నుంచి మొదలైందే. ఇప్పుడు ఇది కూడా ఒక సంప్రదాయమే. ఎప్పుడు ఓడిపోవు, అసలు ఓటమే ఉండదు మాకు. ఇది నా స్థలంలో గాంధీ గారి పేరుతో నేను ప్రారంభించిన స్కూల్. నా కాలం తర్వాత సోమన్ తంబి స్కూల్ పేరు మార్చేశాడు. అయ్యగారు వచ్చి ఒకసారి బోర్డు చూడండి. మహాత్మా తమ్ముడు విలాస్ మెమోరియల్ స్కూల్. ఎలా ఉంది? నేనెప్పుడు రా మెమోరియల్ అయ్యా? అయ్యా మీరెప్పుడైనా మెమోరియల్ అవుతారు కదా, అప్పుడు మళ్ళీ బోర్డు చేయించక్కర్లేదు. మెమోరియల్ లో నీ బాబు పేరు రాసుకో, మహాత్మా తంబి విలాస్ స్కూల్. ఇక్కడ అది చాలు. ఇదే షణ్బగచేరి ఇల్లు. తరతరాలుగా పేరు ప్రఖ్యాతలు పొందుతూ వస్తున్న ఇల్లు. ఇల్లు అద్భుతంగా ఉంది. 1947 ఆగస్టు 15వ తేదీ ఇండియాకి స్వాతంత్రం దొరికిన ఆ రోజు రాత్రి ఇంటి బయట యువతులైన నేను, నా మిత్రులు దాన్ని సెలబ్రేట్ చేయడానికి మేము కాల్చిన టపాసుల శబ్దానికి లోపల నిద్రపోతున్న బ్రిటిష్ వాళ్ళకి సహకరించిన మా నాన్నగారు గుండాగిపోయి అక్కడే చచ్చిపోయారు. చచ్చిపోయారా? అంటే ఏంటి? మేం ఎప్పుడూ కూడా దాన్ని అలాగే అంటాం. ఎవరికి ఉపయోగపడని కొన్ని పదాలు అవసరమైన వాటికి కాని వాటికి వాడతాం. పుట్టినప్పుడు జన్మించారు, చనిపోయినప్పుడు చచ్చిపోయారు. క్రైస్తు సంవత్సరం 1947 ఆగస్టు 15న నా జీవితంలో కూడా మర్చిపోలేని రోజు. వీటన్నిటికి మధ్యలో నా పేరెందుకు చెప్పారు? నేను అలా అన్నానా? క్రీస్తు అన్నారుగా. ఓ అదా. క్రీస్తు పుట్టినప్పటి నుంచే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ సంవత్సరాన్ని లెక్క పెట్టడం మొదలుపెట్టారు. అంటే ఇప్పుడు క్రీస్తు పుట్టి ఇప్పటికి 2015 సంవత్సరాలైంది. ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయా? జరిగిపోయిందే తెలియలేదు. అన్నీ నిన్న జరిగినట్టే ఉన్నాయి. రఘుపతి రాఘవ రాజా రామ్ పతిత పావన సీతారాం. ఇది నేను ఉపయోగించింది. ఏంటిది? చాలా తీపైన పనసపండు. పోయినసారి నాకు ఒక్కటి కూడా దొరకలేదు. ఆ అబ్బాయి పిల్లల్ని తీసుకొచ్చి అన్ని పట్టుకెళ్ళిపోయాడు. ఈసారి రాని నేనెవరో చూపిస్తాను. వీళ్ళంతా ఎవరు? వీళ్ళందరూ ఎవరో నాకు తెలియదు. నేను చనిపోయిన తర్వాతే వీళ్ళందరూ ఇంటికొచ్చారు. అవును, మీరు ఎలా చనిపోయారు? అది చెప్పడానికి ముందు నా జీవితంలో ఎంతో ముఖ్యమైన ఓ సంఘటన గురించి చెప్తాను. ఇక మీకు ఈయన ఆస్తిని చూసుకోవాల్సిన దిగులు అక్కర్లేదు. ఇక మీ పనులన్నిటినీ ఈ శారద చూసుకుంటారు. 2 నెలల క్రితం తాడి చెట్టు పడిపోయినట్టుగా పడిపోయారు. ఈ పక్షవాతం, కీళ్లవాతం 2 కలిపి వచ్చేశాయి. ఇక జీవితాంతం పడక మీదే ఉంటారు, అంతే కదా? మావా, త్వరగా మునపట్లాగా అయిపో. మావంట మావ మోసలోడు. ఈ స్కూళ్ళకి పేదవాళ్ళకి ఇచ్చిన స్థలాలు ఉండుంటే ఈ పాటికి నేను ఎంత ధనవంతున్నై ఉండేవాడో తెలుసా? ఇప్పుడు కూడా ఎన్నో ఎకరాలున్నాయి కదా, ఏది మిస్ అవ్వకుండా అన్నీ నీకే వస్తాయిలే. మరెందుకు దిగులు పడతావు? అందుకని ఈ ఆస్తి అంతా వదిలేమంటావా? పడతాను, నేను అలాగే ఆశపడతాను. ఇదిగో చూడు, 5 ఎకరాల పొలం దొరికిందా? ఇది కొబ్బరి తోట పత్రం. సరేగాని నా విషయం గురించి నువ్వేం చెప్పలేదు. ముందు నా విషయాన్ని కానివ్వు, ఆ తర్వాత నీ చూసుకోవచ్చులే.
అమ్మా శారదా, నువ్వు కాస్త లోపలికెళ్ళు. మావా, ఈ మందులు భోజనం అంతా వేళ వేళకు దొరుకుతుందా? నా మావకి ఏ కొరత ఉండకూడదు. మీ మొత్తం ఆస్తిని నేను ఒంటరిగా చూసుకోవాలంటేనే కాస్త భయంగా ఉంది. మీ చెయ్యిని కాస్త ఇలాగవ్వండి. పెట్టండి ఇక్కడ. అలాగే, అంతే. నేను మీ అల్లుండే కదా, నేనేమి బ్రిటిషోడిని కాదు కదా. మావయ్య, బాగా రెస్ట్ తీసుకోండి. త్వరలోనే మునుపట్లాగా అయిపోండి. అదొక వాక్మూలం. నా జీవితం మళ్ళీ దక్కుతుందని నా నమ్మకం. మావయ్య, మావయ్య, నేను విన్నదంతా నిజమేనా? మీరు దీన్ని పెళ్లి చేసుకోబోతున్నారని అందరూ చెప్తున్నారు. నువ్వు విన్నది నిజమే. మీకు సిగ్గేయట్లేదా? ఈ వయసులో మన అంతస్తుకు సంబంధం లేని ఒక అమ్మాయిని చూసి. తనకి నీకన్నా అంతస్తుంది. మావయ్య, నేను ఇంకో పెళ్లి చేసుకోవచ్చు, కానీ ఎందుకు చేసుకోకుండా ఉన్నాను? నేను మీ మీద ఉంచిన ప్రేమకి అడ్డంగా ఇంకొకటి రాకుండా ఉండాలనే నేను పెళ్లి చేసుకోకుండా ఉన్నాను. మీరిలా చేసుండకూడదు. ఆగో, ఒక్క నిమిషం ఆగో. ఎందుకు? బయటికి పోరా. ఇంకెప్పుడు నువ్వు ఇంటి వైపుకి అసలు రాకూడదు. పోరా. అరే, స్వాతంత్రం. ఇక చేర్చడానికి ఏమీ లేదు. మీ ఆస్తి మొత్తం మీ తమ్ముడి పేరు మీద రాశాం. ఇప్పుడు వీటన్నిటినీ ఒకే పత్రంగా మార్చాలి. ఇలా చూడు, చెప్పండి. నా కొడుకు మెచ్యూర్ అయిన తర్వాతే ఇవన్నీ వాడికి చేరాలి. నాకిప్పుడు ఎవరి మీద నమ్మకం లేదు. నేను మొత్తం అంతా మీకే అప్పగిస్తున్నాను. సరే. నేను ఇంకా ఎన్ని రోజులుంటానో నాకే తెలీదు. అయ్యగారు, మీరు చెప్పేది చూస్తే రేపే చనిపోయేటట్టు మాట్లాడుతున్నారు. మావయ్య, మావయ్య, అయ్యో, నా మావయ్య చచ్చిపోయాడే. మావయ్య, మావయ్య, అల్లుడని నేను ఒక్కనే కదా ఉన్నాను. నా దగ్గర కూడా చెప్పకుండా ఇలా చచ్చిపోయావేంటి మావయ్య? చెప్పేది విను. ఇలాగ నన్ను వదిలేసి వెళ్ళిపోయావే మావయ్య. అవును, ఎవరక్కడ వెక్కి వెక్కి ఏడుస్తున్నారేంటి? అది విక్కి విక్కి ఏడవడం కాదు. మా అలాంటి వాళ్ళు చనిపోయినప్పుడు ఆల్ ఇండియా రేడియో చూపించే ప్రేమ ఇదే. ఇది చూడటానికి బాగుందే. చనిపోయిన వ్యక్తిని మళ్ళీ ఎందుకు షూట్ చేస్తున్నారు వీళ్ళు? గాడ్ ఆఫ్ ఆనర్, దేశం ఇచ్చే మర్యాద, అదే అక్కడ జరుగుతుంది. మీరు చెప్పేది వింటుంటే చాలా బాగుంది. అవును, మీరే చెప్పారు కదా గాంధీని షూట్ చేసి చంపేశారని. అలా అయితే స్వతంత్రం తెచ్చినందుకు కృతజ్ఞతగా ఆయన్ని చంపేశారా? ఇలా చూడండి, మేము అంతే. చంపాలని నిర్ణయిస్తే సొంత తండ్రినైనా చంపేస్తాం. యెహోవాకి పరిశుద్ధాత్మకి స్తోత్రం. పరమేశ్వరన్ గారు నమస్కారం. అవును, నువ్వెవరు? ఆ రోజున కాల్పుల్లో చనిపోయిన కాకి కొడుకుని నేను. సరే, నీకేం కావాలి? మేమే త్రికాల జ్ఞానులు, ఆత్మలకి మిత్రులం. మీరు నాకు అనుమతి ఇస్తే నేను ఈ కథలోకి వస్తాను. ఇదిగో, ఈ పరమేశ్వరన్ గారు చనిపోయారు కదా, ఆ తర్వాత జరిగిన విషయాలు ఈయనకి తెలియవు. అవి నేను చెప్తాను. ఈయన చనిపోయిన 1 సంవత్సరం తర్వాత పచ్చకామర్లు వచ్చి వీళ్ళ ఆవిడ కూడా చనిపోయారు. ఇక వీడి విషయాన్ని ఏం చేద్దాం?
ఈ ఆస్తి మొత్తానికి ఇక నుండి వారసుడు తనే. ఇలా చూడు వకీలు, మ్. మా మామ అబ్బాయి పేరు మీద రాసిన పత్రాల్ని నువ్వు తీసుకొచ్చి నా దగ్గర ఇచ్చేయి. ఆ, ఇలా చూడండి, మీ మామయ్య ఎటువంటి పత్రం ఆ విధంగా రాసి నాకివ్వలేదు. ఊరికే నాకు చెప్పకయ్యా, అదిగో ఆయన నాకు అన్నీ చెప్పారులే. ఆ పిల్లాడికి 18 ఏళ్ళు నిండేదాకా ఆ పత్రం నా దగ్గరే ఉండాలని చెప్పారు. 18 ఏళ్ల తర్వాత నేనే ఇస్తాను, నీకెందుకయ్యా కష్టం? ఆహా, పత్రం మీకిచ్చినందువల్ల నాకేంటి లాభం? పత్రాన్ని ఇస్తే నీ రేంజ్ని నేను మార్చి చూపిస్తా. ఇలా చూడండి, మీ గురించి నాకు బాగానే తెలుసు. పిల్లాడి ప్రతి పుట్టినరోజుకి ఒక్కొక్క కవర్ తీసుకుని నా దగ్గరికి రా. 18వ పుట్టినరోజు నాడు మాత్రం పెద్ద కవర్ తీసుకురా. కవర్ పెద్దదని నాకు అనిపించిందంటే ఆ పత్రం నీకిచ్చేస్తాను. ఉం? ఆయన అదే విధంగా ఆ అబ్బాయి ప్రతి పుట్టినరోజు రోజున ఆ వకీల్ ఇంటికి వెళ్ళేవాడు, అలాగే కవర్తోను ప్రతి సంవత్సరం కవర్ ఇచ్చాడు. ఆహా, వకీల్ గారు ఏరి? కవర్ని నాకు ఇవ్వమని చెప్పారు. ఇదిగో. ఆ తర్వాత నా పత్రం. ఏ, వకీలు, ఎక్కడయ్యా నా పత్రాలు? తమ్ముడు 18వ పుట్టినరోజుకి వచ్చాడు. నా పత్రాలు తను మా అక్క. పత్రాలు వెతుక్కుంటూ ఎవరొచ్చినా వాళ్ళకి మంచి ఉపసరణ చెయ్యాలన్న ఆ వకీలు విషయాన్ని తెలుసుకొని అతను ఆ రోజు నుంచి రావడం మానేశాడు. ఇక నేను బయలుదేరుతాను. చాలాసేపటి నుంచి ఫ్రాడ్ చేసిన అతని కథేగా నువ్వు చెప్పేది. ఇప్పుడు ఆ పిల్లాడి కథ చెప్పు. ఆ రోజు పుట్టిన వీళ్ళ పిల్లవాడి కథ చెప్పు. చిన్నప్పటి నుంచి కావాలా? చైల్డ్హుడ్. అదంతా వద్దు. ఇప్పుడు 2020లో ఆ పిల్లవాడు ఎక్కడున్నాడో చెప్పు. చెంబగసేరి పరమేశ్వర పిళ్ళై కొడుకు సిపి సుధంద్రం. చెంబగసేరి పరమేశ్వరన్ పిళ్ళై కొడుకు సిపి సుధంద్రం. ఎక్కడయ్యా నీ పార్టీ మనిషి? ఈరోజు కూడా రాలేదా? లేదంటే వేరే కేసుని పిలవండి. ఈ మనిషి అసలు ఏమైపోయాడు? కిందసారి కేసుకు పిలిచినప్పుడు రాలేదు, తర్వాత ఇంట్లోంచి బయటికి గంటేశానని నన్ను తప్పు పట్టకూడదు. ఛే, ఈ సాక్షిని పిలవడానికి వెళ్ళిన నా అసిస్టెంట్ ఇంకా రాలేదు. ఏమయ్యాడో ఏంటో. కొంచెం తప్పుకోండి. ఏంటయ్యా ఇది? లోపలికి రా. నమస్తే అయ్యా. పోయినసారి కేసులో నిన్ను చూడలేదే, హాజరు కాకుండా ఎందుకున్నారు? మిమ్మల్ని అడిగేది వినపట్టలేదా ఏంటి? మా ఊరి గుళ్ళో ఏనుగు ధ్వంసం చేసిందయ్యా. దానికి ఈ కేసుకి ఏం సంబంధం అయ్యా? ఏనుగు ధ్వంసం చేయగానే అందరూ పరిగెత్తారయ్యా. దాని వెనక నేను పరిగెత్తాను. పరిగెత్తుకుంటూ వెళ్లి చెట్టెక్కాను. యువర్ ఆనర్, ఏనుగలా చేసినందుకు మనుషులు అలా పరిగెత్తినందుకు ఏంటి సంబంధం? అడిగిన ప్రశ్నకి ఈయన జవాబు చెప్పలేదు. ప్రశ్నకు సమాధానం ఇదే కదా. సాయంత్రానికి ఏనుగు కుదుట పడింది. అప్పుడే నేను చెట్టు నుంచి కిందకు దిగ్గలిగాను. మరి ఇక్కడికి నేను ఎలా రాగలనయ్యా? అక్కడికి వెళ్ళి నిలబడు. నువ్వు కొత్తగా విట్నెస్ లిస్టులో చేర్చిన మనిషి వచ్చాడా? ఎస్ యువర్ ఆనర్, వచ్చారు. ఆ? అవును, ఇతనెవరు? యువర్ ఆనర్, ఈయనే పరమశివం పెళ్ళై అడ్వకేట్. చెప్పేదంతా నిజం, నిజం తప్ప ఇంకేమీ లేదు. నేను నిజం తప్ప అబద్ధం చెప్పను. మీ పేరేంటి? నిజం తప్ప అబద్ధం చెప్పను. మీ పేరేంటిని అడుగుతున్నాను. నిజంగా చెప్తున్నాను, నేను చెప్పేవన్నీ నిజాలు. పరమేశ్వరం పెళ్ళే తెలుసు కదూ? టీ తాగలేదే. మీ ముందే కదా పరమేశ్వరం పెళ్ళే కొత్త పత్రాన్ని తయారు చేసింది. లేదు, నేను అసలు టీ తాగలేదు. నేను కోర్టులో ఉన్నాను, మళ్ళీ ఫోన్ చేస్తాను. మిస్టర్, కోర్టులో మొబైల్ యూజ్ చేయకూడదని నీకు తెలీదా? అది కాదు, అది ఒక అర్జెంటు. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ వరకు అక్కడే నిలబడు. అయ్యా, నాకు కొంచెం పనుంది. చూడండి జడ్జి గారు, ఇక్కడ ఏంటి? ఈయన తెలియకుండా చేసేశారు, మీరే క్షమించి వదిలేయాలి. మీరెవరు? నేను ఇతనికి పాత ఫ్రెండ్నయ్యా. చాలా బాగుంది.
మొబైల్ తీసుకొని అందరూ గుంపులుగా వచ్చారా? మధ్యాహ్నం దాకా మీరందరూ అక్కడే నిలబడండి. వెళ్ళండి, అటు నిల్చోండి. వచ్చే నెల 25వ తేదీకి ఈ కేసుని వాయిదా వేయటమైంది. రే 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 మీ నాన్నగారికి ఏమైందిరా? నాన్నకు అల్షిమేస్ 5 ఏళ్ళు అయింది. బండిలో ఇక్కడికి వచ్చేంత వరకు ఆయనకి సమస్య ఉన్నట్టు నీకు తెలియలేదా? ఇక్కడికి వచ్చే వరకు బాగా నిద్రపోయారు, అతనికేం తెలియలేదు. ఇలా చూడండి, ఆయన్ని ఇక్కడికి తీసుకురావడానికి నాకు 10,000 ఖర్చయింది. నేను అదీను నా ఫీజు కలిపి మీకు లిస్ట్ ఇస్తాను, ఆయనకు చెప్పేయండి. పదవయ్యా. ఇప్పుడు ఆ పాత అడ్వకేట్ దొరికాడు కదా, మనం ఆ మనిషి ఇంటికి వెళ్ళి పత్రాలు వెతికితే ఏంటి? ఇంకెందుకయ్యా అతన్ని వెతుక్కుంటూ మనం వెళ్ళడము? దేవుడు నా వైపే ఉన్నాడు, అన్ని మర్చిపోయాడు కదా అతను. నువ్వేంటి పళ్ళు చూపిస్తా? పద పడితే. ఛే, ఇతను ఎక్కడికి వెళ్ళాడు? హలో, 3-4 గంటలకు ఎక్కడ పడుకొని ఉన్నాను? దీనికన్నా జైల్లో పడుకోవడం మేలయ్యా. స్విచ్ ఆఫ్ అయింది, ఇప్పుడు వచ్చేస్తాడు. ఆయన ఇప్పుడయ్యా వచ్చేది? నాకు ఆకలేస్తోంది. ఇప్పుడే కదా 10 పరోటాలు 2 చికెన్లు తిన్నావు. అది ఎప్పుడో జీర్ణమైపోయిందయ్యా. షేవ్ చేసుకుంటే నాకు ఆకలేస్తుంది. గెడ్డమా? 30 సంవత్సరాలుగా ఈ గడ్డాన్ని పెంచుతున్నాను. సలూన్కి తీసుకెళ్లి అనవసరంగా గొరిగించేశారు కదయ్యా. అయ్యో, దానికి కలిపి నేను ఇచ్చేస్తానులే. ఇస్తానంటే సరిపోదు, ముందు ఇవ్వు. వీడెందుకు పావులోళ్ళగా నన్ను ఫోటోలు తీస్తున్నాడు? నేను అవార్డు పొందిన ఫోటోగ్రాఫర్. అయితే నాకేంటయ్యా, ఫోటోగ్రాఫర్ అంట. సిపిఐ మెజిస్ట్రేట్ ఉరి తీశారనుకుంటా. దీనికి మించి నన్ను ఊరు కూడా తీస్తారా? మిమ్మల్ని అనలేదండి. తీసినా పర్వాలేదే, ముందు డబ్బు ఇవ్వండి. పిలవయ్యా. ఫోన్ స్విచ్ ఆఫ్. లేకపోతే ఏదైనా కొనివ్వయ్యా, పొట్టలో రైలు తిరుగుతున్నాయి. ఓ, అయితే ఉరి తీయలేదు. హే రావయ్యా. అన్నం పెడతారా? ఏంటి సిపి, ఎక్కడికి వెళ్ళావు ఇంతసేపు? ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? ఆ మ్యాజిస్ట్రేట్ నన్ను అక్కడే ఉండమని చెప్పాడు. దీనంతరికి నీ ఫోన్ కాలే కాదు. ఇదిగో ఇతనే అతను. ఒక అమాయక తండ్రి లక్షణాలన్నీ ఉన్నాయి చూడు. నన్నేంటి చర్చ్ ఫాదర్ చేసేద్దామని ప్లాన్ చేస్తున్నావా? 30 సంవత్సరాలుగా పెంచిన గడ్డం తీసేసావు నువ్వు. చాలా కోపంలో ఉన్నా నేను. దొంగ ముఖంలో ఉన్నాడు. ఇలాంటి ఒక వ్యక్తిని సెట్ చేయడానికి నేను చాలా కష్టపడ్డాను. రేపు పత్రికల్లో ఈ మ్యాటర్ వేయడానికి కూడా మొత్తం రెడీ చేశాను. నువ్వు చెడగొట్టుకు. తర్వాత మీ 25,000 పోయాయి. దాన్ని లైవ్ కూతురు పెళ్లి కోసం నగలు కొనడానికి వెళ్తూ బస్సు దిగేటప్పుడు మీ డబ్బు పోయిందనమాట. కథ అర్థమైందయ్యా, ముందుకెళ్ళు. ఆ డబ్బు దొరికింది ఇతనికి. పెద్ద మనసున్న ఇతను మిమ్మల్ని కనిపెట్టి ఆ డబ్బుని పోలీసుల ముందు మీకు ఇస్తున్నాడు. ఓకేనా? అయ్యో పాపం. మనమందరం కలిసి ఒక ఫోటో తీసుకుంటున్నాం. పోయిన డబ్బుని తిరిగిచ్చేసి స్వతంత్ర జ్యోతి అని ఒక టైటిల్ పెట్టి ఫోటో రేపు పత్రికల్లో వస్తుంది. అయితే మ్యాటర్ అంతేనమాట. అది మ్యాటర్. పావులోడు వచ్చేసాడు. చెప్పేటప్పుడు ఫోటో తీసి చాలు. మీరు రండి. స్టేషన్ నుంచి బయటికి రాగానే డబ్బు నా చేతికి చేయాలి. అందులోంచి 2,000 మీకు ఇస్తాను. ఓకేనా? అయితే నా 30 సంవత్సరాల గడ్డం దానికి నేను విడిగా ఇస్తానయ్యా. రే, దీనంతటి కలిపి డబ్బులు ఎక్కువ అవుతాయి కదరా. ఇదంతా మీ మంచి కోసమే. తనని ఓడించాలంటే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఇమేజ్. వీణ్ణి ఎలా ఎంక్వైరీ చేయాలి? ఒక టెర్రరిస్ట్ని ఇంట్రాగేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ పట్టిన సరంటే నువ్వేనా? ఆ వ్యక్తి ఇప్పుడు జైల్లో ఉన్నాడు సార్. మరైతే నీ పేరు? నా పేరేంటి? గోపాలకృష్ణ. గోపాలకృష్ణన్, రామకృష్ణన్, దాసప్పన్. ఏదైనా ఒక్క పేరు చెప్పరా. దాసప్పన్. అయితే కనిపించకుండా పోయింది నీ డబ్బు. అవును సార్. దొరికింది ఇతనికి. అవును. ఇద్దరు ఒకే బస్సులో ప్రయాణించారు. అవును సార్. నువ్వు ఎటువైపు వెళ్ళావు? గాంధీనగర్. నేను వంట. మరి నువ్వు? గాంధీనగర్. గాంధీనగరా? అయ్యో, ఒకడు వన్ టౌన్, ఇంకోడు గాంధీనగర్. రెండు ఆపోజిట్ లో ఉన్నాయి. మరి మీరిద్దరు ఎలా ఒకే బస్సులో వెళ్ళారు? నీ దగ్గర ఎంత డబ్బులు ఉండాలని చెప్పావు? 30,000. 25,000 అండి. 30,000, 25,000. అదేం లెక్కరా? అదేమో 25,000 అండి. అది సరే గాని ఆ డబ్బులు దేనికి ఉంచావు? అమ్మాయి పెళ్లికి బంగారం కొందామనండి. నీకు పెళ్లి వయసులో ఒక కూతురు? లేదు సార్, చెల్లెలి పెళ్లి. నేను నిన్ను అడిగానా? నేను అప్పుడే వాడికి చెప్పాను సార్, నేను ఒక యూత్ అని. అయ్యో, దొరికిపోయామే. తీరా తీయరా రే. అయ్యో, 3 కిలో మీద కొట్టకండి అయ్యా. ఏంట్రా ఇది? అది పంచతీరా విప్పు. తీరా తీ బడిది తీరా. వీటిని ఎక్కడి నుంచి దొంగలించావు చెప్పు. ఈ డబ్బు వీడి దొంగలించింది. ఇందులో ఎక్కువ డబ్బు ఉంది కాబట్టి ఇది ఎవరి సొంతమో ఇప్పుడు చెప్పలేము. ఇంకా తెలిసేదేముంది. మీరు వెళ్ళండి, ఏదైనా తెలిస్తే నేను ఫోన్ చేస్తాను. ఇక మనకి నామమే. బండి ఎక్కండన్నా. రే, ఎందుకు పనికిరానోడా? నేను ముందుగానే చెప్పాను కదా ఎన్ని జరుగుతాయని. 25,000 రూపాయలు. ఆ రిసీవర్ దగ్గర నేను ఏవేవో అబద్ధాలు చెప్పి తీసుకున్న డబ్బు, 3 నెలలకు సరిపడే డబ్బు మొత్తం పోయింది. అంతా ఓకే. నేను బలవంతం చేయడం వల్లే కదా మీరు ఒప్పుకున్నారు. కానీ ఇప్పుడు కథంతా పూర్తిగా మారిపోయిందిగా. పత్రికలో మనం ఒక న్యూస్ వేసేద్దాం. పోలీసు వెతుకుతున్న ఒక నేరస్తుణ్ణి ప్రాణాలను అడ్డం పెట్టి ఎలాగోలా పోలీసులకు అప్పగించాడు. ఎవరు? మీరే అన్నా. ఇలా చూడు, తమాషాలు చేయకే.
నన్ను మరీ మూర్ఖుని చేయకు. జరగని విషయాలను నువ్వు చెప్తున్నావు. జరుగుతుంది. మీ ఫోటోతో పాటు రేపు ఈ న్యూస్ పేపర్లో వస్తుంది. అందరూ అదిరిపోతారు. నేను చెప్తున్నాను కదా. జంక్షన్లో నేను రేపు ఒక ఫ్లెక్సీ పెడతాను. సరికొత్త నాయకుడి ఉదయం. సిపి స్వతంత్రం 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 స్వతంత్రం. ఇక్కడుంటే ఫోటో ఏం బాగోలేదు. వెనకాల పచ్చగా ఉంటే బాగుంటుంది. కొంచెం బయటికి రండి, ఫోటో బయట తీస్తాను. నాకు ఫోటో తీస్తే నా వెనకాల మా నాన్న ఫోటో ఉండాలి. కావాలంటే అక్కడి నుంచి ఫోటో తీ. స్మైల్ ప్లీజ్. కొంచెం నవ్వండి సార్. ఈ నవ్వు చాలేరా? నవ్వితేనే నేను ఫోటో తీయగలను. సిపి ఒకసారి నవ్వవయ్యా. ఇదిగో ఇలాగా. నవ్వితే చాలు, భయపెట్టక్కర్లేదు. ఎందుకు నవ్వుతున్నారు? ఫ్లెక్స్ అంటే దమ్ము పడి ఉండటమే ఇప్పుడు స్టైల్. మా నాయకుడిని మీరు చూసుంటారు కదా. మేమెవరం కూడా ఎప్పుడూ నవ్వుతూ ఉండం. నవ్విస్తాడు. నువ్వు నవ్వితేనే నేను ఫోటో తీయగలను. ఎక్కడి నుంచి తెచ్చావురా వీడిని? పిచ్చికి పరాకాష్లా ఉన్నాడు. ఈ ఫోటో నాకేం వద్దు. నాకు ఫోటోగ్రఫీలో స్టేట్ అవార్డు వచ్చింది. అవార్డు రివార్డు అని చెప్పరా? వెళ్ళు. త్వరగా చెప్పుకో. చెప్పేది వినండి, నెట్టకండి. నేను ఖడ్గ మృగాన్ని ఫోటో తీశాను కానీ ఇలాంటి మృగాన్ని ఎప్పుడూ తీయలేదు. నువ్వు దానికి కరెక్ట్ రా. అయితే ఫ్లెక్సీని ఎలా పెట్టడం? ఫ్లెక్సా? ఏ ఫ్లెక్స్? పత్రికల్లో వస్తుంది కదా, అది జాలే. మన పంచాయతీలో సోము తమ్ముడు ఫ్లెక్సీ పెట్టకుండా ఏ సభ జరగదన్నా. మనమేమన్నా తక్కువ? పాత ఫోటో ఉంటే ఇవ్వండి, దాన్ని పెట్టి అడ్జస్ట్ చేద్దాం. ఒక్క నిమిషం, రాత్రి తినడానికి అందరూ ఉంటారా? ఇది వేరే సపరేట్ గా అడగాల. ఎప్పుడు అంతే కదా. ఎలాగో సినిమా పేపర్లోకి వస్తుంది కదా. ఆ సోమన్ గాడికి సమస్య వస్తే నాకు సంతోషమేగా. సరే, ఇప్పుడు వెళ్ళి చేపలు కొని అలాగే మాంసం కూడా 2 కిలోలు పట్టుకొని రా. అన్ని ఇందులో రాశాను, మర్చిపోకు. అమ్మా, ఏంటి? డబ్బు. డబ్బులు నిన్నే కదా ఇచ్చాను ఈ నెల ఖర్చులకి. నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఏంటి అందరి మోకాలు ఒకలాగున్నాయి? అది రిసీవర్ సంతకం పెట్టలేదు, అందుకని ఖర్చులకు వచ్చే డబ్బు కాస్త లేట్ అవుతుందని చెప్పాడు. అదే కదా చెప్పింది. అవునవును. అన్నయ్య వెనకాల కూర్చున్నావా? ఇప్పుడు అడుగుతున్నావా? సిపి, మనం ఇరుక్కున్నాం. అదిగో అలా చూడు. కొబ్బరినంతా కోసి వేస్తున్నారు. ఇంతలో వీడిని చూసేసి వీడితో పాటు వచ్చేసా. వీడు ఇటువైపే వస్తున్నాడని చెప్పాడు. తర్వాత నిన్న నా దగ్గర తీసుకున్న 25,000 రూపాయలకి సంతకం పెట్టాలి, రిసీవర్కి ఇవ్వాలి. సరే గాని డబ్బులు తీసుకోలేదని నాతో చెప్పావు కదా. అయ్యయ్యో, 25,000 అంటే 3 నెలల ఖర్చులకు వస్తాయి కదా. దేవుడా, ఎందుకోసం తీసుకున్నావు? కదంతా ఇక్కడ అడగండి. ఎలాగో డబ్బులు పోయాయి. ఎక్కడ పోయాయి? ఎస్ఐ నోట్లోకి వెళ్ళిపోయింది. ఇక 3 నెలలకి ఉన్నదాంతో అడ్జస్ట్ అవ్వండి. ఖర్చుకి వేరే డబ్బులు లేవు. అర్థమైంది. అయితే కొన్ని రోజులకి సర్ది కూడా ఊరగాయే. సరేనా? మరి ఇంకేం చేస్తాం? కోట్లలో డబ్బున్నా సరే ఏదో ఇంటి ఖర్చుల కోసం రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి అడుక్కోవాల్సి వస్తుంది. అలా వచ్చిన డబ్బు కూడా ఎక్కడికో తీసుకెళ్లి తగలబెట్టేయడం. మిగతా వాళ్ళందరూ పస్తుండాలా. రే, నాకు గాని ఆకలేసిందంటే నూతిలో దూకి చచ్చిపోతాను. సంతకం ఇలా చూడన్నా, నేను వచ్చింది ఆ ఫ్లెక్స్ గురించి మాట్లాడడానికి. 6 అడుగులా 12 అడుగులు. ఇప్పుడు ఈ ఒక్క దెబ్బ చాలనుకుంటా, అంతేగా? కొట్టినందుకు కారణం చెప్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఫోటోకి తగ్గట్టుగా ఫ్లెక్స్ కాల్తో తీసుకోమన్నా లేదా? అవును. ఈ పావుర మాస్టర్ గారిని తీసుకొచ్చినందుకు నిన్ను కొట్టాను. అలాగా? సరే, రుద్దుకుని చాలుకి బయలుదేరు. మరి సంతకం ఫ్లెక్సో అది మేము ఖచ్చితంగా పెడతాంలే. మేము ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. నువ్వు బయలుదేరు. అలాగే. మాంగళ్యం తాంతునా. సరితా, పగిలిపోయింది. పగులుతాది. పగిలిపోయినట్టే కదా నువ్వు నించున్నావు. దానికి తగ్గట్టు ఒక పేరు, సరిత. ఆయన నా పేరు పెట్టి పిలుస్తుంటే నేను కంట్రోల్ తప్పిపోయాను. ఆ పిలుపులో ఎంత గంభీరం ఉంది. ఎలాగెలాగా? లేదు, ఆయన పిలుస్తున్న సమయంలో ఆయన సోతున్నప్పుడు నువ్వు మెలికలు తిరిగిపోతున్నావు. కానీ అలాంటి ఆశాలన్నీ ఇక్కడ వద్దే. ఇది ఎలా పగిలింది? అదే స్వాతంత్రన్నా. నేను స్వాతంత్ర అన్నా అలా పెళ్ళొద్దని చెప్పానా లేదా? లేచెలవే, గాజు ముక్కలు అదంతా నేను చూసుకుంటాలే. ఈ ఫోటోని ఇలా పగలగొట్టింది ఎవరని అడుగుతున్నాను. ఇది కూడా పగిలిపోయిందా? మంచిదే. నాకు తెలుసు, ఇలా చేసింది నువ్వేనని నాకు బాగా తెలుసు. ఒక వస్తువు ఇంట్లో జాగ్రత్తగా ఉంటుందా? ఇకపై నా గదిలోకి వచ్చి ఏమైనా వస్తువు తీసుకోవాలంటే నా అనుమతి లేకుండా తీసుకోకండి. ఇది నా ఇల్లు. ఇల్లు ఎవరికి సొంతమో కొన్ని రోజుల్లో తెలుస్తుంది, అప్పుడు చూసుకుందాం. అలా కొనుక్కోకండి. నా మొహమే చెప్పండి. నేను ఒట్టి 0 అని మీరు అనుకుంటున్నారు. అది తప్పు అని మీరు రేపు ఉదయం పేపర్ చూడగానే మీ అందరికీ తెలుస్తుందిలే. పోలీసులు బలంగా వెతుకుతున్న ఒక పెద్ద నేరస్తుడిని ప్రాణం లెక్క చేయకుండా పట్టిన పోలీసు. 30కి పైగా దొంగతనాల కేసులో వెతుకుతూ వస్తున్న డేంజర్ దాసప్ప అనబడే అతిపెద్ద నేరస్తుడిని చాలాసేపు కొనసాగిన ఫైట్ తర్వాత ఇదిగో ఇటు చూడండి అయ్యా, సబ్ ఇన్స్పెక్టర్ పురుషోత్తమన్ ప్రాణాన్ని పణంగా పెట్టి పట్టుకున్నారు. రే ఇదిగో చూడరా. ఫోటోలో నేనే అందంగా ఉన్నాను.
మీరు కొంచెం టెన్షన్ అవ్వకుండా ఉండండి. దీనికంటే మంచిదేదో వస్తుందని అర్థం. ఫ్లెక్స్ కనిపెట్టడానికి ముందు ఇక్కడెవరు అసలు మంచి చేయలేదా? ఇలా చూడరా, నిన్ను వదిలానంటే ఇక్కడ నుంచి స్ట్రైట్గా అమెరికాకి వెళ్ళిపోతావు. అన్నా, క్షణంకు సిపి, ఈ ఊరంతా నీకు మర్యాద ఇచ్చే ఒక రోజు తప్పకుండా వస్తుంది. వచ్చే దారిలో ఎవరిని ఉండొద్దని చెప్తారు. కొంచెం మూసుకుంటావా? ఏంట్రా వచ్చేది? సోదరుడు, సహోదరుడు. ప్రపంచంలో ఇటువంటి పేర్లు ఇంకెక్కడా ఉండవనుకుంటా. కార్మికుడు, శ్రామికుడు, సిపి, స్వతంత్రం. నా పేరు మీనా కుమారి, నా ఊరు కన్యాకుమారి. సిపిఐ గారు కిందకి రండి. ఊరికేమన్నా వేస్ట్ ఫెలోస్లు తీసుకురండి. నేను జామీన్లో బయటకు వచ్చేసాను. ఎలాగని ఆలోచిస్తున్నారు కదా? కొంచెం ఫేమస్ అయిపోతే చాలండి. ఎంత పెద్ద నేరస్తుడైనా ఈజీగా బయటకు వచ్చేయవచ్చు. నేను ఇప్పుడు ఫేమస్ అయ్యా కదా. అయ్యో, నా BMW స్టాండ్ వేసేస్తాను. చాలా థ్యాంక్స్ సిపి గారు. ఆ ఫోటోని నా భార్య పేపర్లో చూడగానే నన్ను వదిలేసి వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు నాతోనే వచ్చి మళ్ళీ ఉంటానంటుంది. తర్వాత మా యూనియన్ ఉంది కదా, ఆంధ్రప్రదేశ్ దొంగల యూనియన్, అందులో నాకు సన్మానం కూడా చేస్తున్నారు. దీని అంతటికే కారణం మా సిపిఐ గారే. మీరు చేసిన సహాయాన్ని నేను డై అయినా మర్చిపోను. మీరు బాధపడకండి అయ్యగారు. మీ ఫోటో కూడా పేపర్లో ఖచ్చితంగా పడుతుంది. నన్ను నమ్మండి. చెప్పేది డేంజర్ దాసప్పన్. నేను ఉంటానయ్యా. రే, న్యూస్ పేపర్లో నీ ఫోటో పడుతుంది. చనిపోయిన వాళ్ళ న్యూస్లో చూస్తూ ఉంటావు. వీళ్ళిద్దరికి మధ్యలో ఒక పెద్ద బంధం ఉంది. అది మాత్రం చెప్పకపోతే ఈ కథ ఒక ఇంచు కూడా జరగదు. సిపి, చట్టబద్ధంగా తమ్ముడితో తలబడితే సరిపోదు, శారీరకంగా కూడా అవసరం. కమాన్, త్వరగా ఎత్తండి. ఎత్తమన్నానా? నీ వల్ల అవుతుంది. అది ఎత్తండి. అలాగే. అది ఎత్తండి. నీ వల్ల అవుతుంది. అయ్యో. నరసింహపురం ఎవరైనా ఉన్నారా? త్వరగా దిగండి. త్వరగా దిగాలి. దిగాలి. మంచి ఫ్లోలో కథ పోతోంది కదా, మధ్యలో ఏ అమ్మాయి ఎవరు? అన్ని కథల్లోనూ ఒక హీరోయిన్ కావాలి కదా. ఈవిడే ఆ హీరోయిన్. సిపి, ఎవరు వస్తున్నారో చూడు. ఏమయ్యా, ఇది చనిపోయిన నబీసా సార్ కూతురే కదా. తనిప్పుడు టెర్రరిస్టులతో ఉంటుంది అంటున్నారు, నిజమా? అవునులే, ఇక్కడ తుపాకులు బాంబులు దాచిపెట్టారు. దాన్ని వెతకడానికి వెళ్తున్నారులే. సిపి 4వ క్లాస్లో 2 సార్లు ఫెయిల్ అయిపోయి 5వ క్లాస్లో వెళ్ళాడు. ఆ టైంలోనే ఉమా 1వ క్లాస్ చేరడానికి ఆ స్కూలుకు వచ్చింది. ఆ తర్వాత సిపి ఏమో ప్రతి క్లాసులోనూ 2 ఏళ్ళు ఫెయిల్ అయ్యి 9వ క్లాసు చదివేటప్పుడే పక్క క్లాస్లో ఉమా కూడా 9వ క్లాస్కి వచ్చేసింది. అనుకున్నట్టుగానే 10వ క్లాస్లో సిపిను ఉమాను కలిసి చదువుకున్నారు. ఉమాకు తెలియకుండా స్కూల్ బెంచ్లో ప్రారంభించిన ప్రేమ సిపి మనసులోనే చాలా కాలం ఉంచుకున్నాడు. చాలా సంవత్సరాల తర్వాత చేసేదేమీ లేక చివరి అవకాశంగా సిపి ధైర్యంగా దిగాడు. స్నేహితులతో పాటు ఉమని పెళ్లి చూపుల కోసం వెళ్ళాడు. అక్కడ అసలు ఏం జరిగిందో మనం చూద్దామా?